11వది బాబా మహాసమాధి అనంతరం భక్తులు గుడ్డ సంచిని విప్పి చూస్తే అందులో ఒక డాష్ టోపీ ఉన్నాయి, అది కఫ్ని. 12 మంగళ బోర్కర్ భర్త. సురేష్ గారు ఇక్కడ మీరు రాజారాం అని రాశారు, తెలుసా మీకు అది? అవును, ఇది రాజారాం అని ఎందుకు రాశారు? చంద్రబాయి పోర్కర్ కొడుకు పేరేంటి? ఓకే, అయితే రాజారామే కరెక్ట్. రామచంద్ర అది రాజారాం రామచందర్ అనేసి మాకు తెలీదు, రామచంద్ర అని అయితే తెలుసు. రామచంద్ర ఇక్కడ రాదు కదా అనేసి మేము చూస్తున్నాము. సో అది రాజారాం కరెక్ట్. రాజారాం అయితే కరెక్ట్ గా వస్తుంది. అది తర్వాత 13th బాబాచే ప్రతిష్ఠింపబడిన అఖండ దీపం ఇక్కడ ఉంది, అది లేండి. 16 ఎవరెవరు ఏ ఏ తలుపులతో కూర్చుంటారో వారి వారికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది అని భగవాన్ అన్నారు. 18 శ్రీ సాయి నిత్యం డాష్ లో కూర్చొని కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలు నెరవేర్చేవారు, అది మసీదులో. 19 బాబా ప్రత్యేకంగా చేసిన బోధంటూ లేదు. బాబా ఏనాడు ప్రవచనం కానీ డాష్ న్యాసం కానీ చేయలేదు, ఉపన్యాసం కానీ. 22 బాబా షిరిడి చేరిన కొద్ది కాలంలోనే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల బల్ల మీద. 27 షిరిడి వచ్చిన మొదటి రోజులలో బాబాకి భోజనం పెట్టిన వ్యక్తులలో ఒక పేరుని మొదటి భాగం. 27 బాయజా. తర్వాత रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने गलत पसारा, सब ही झूठ जमाना, जाना तुमने गलत पसारा, सब ही झूठ जमाना। साई राम नजर करना, बच्चों का पालन करना, साई राम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर